గంటకు ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటలు ఈ 2 గంటల వ్యవధిలోనే 15% పోలింగ్ నమోదైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అది ఏపీలో పెద్ద ఎత్తున ఓటర్లు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. రైట్, ప్రస్తుతం పోలింగ్ సరళి అంటే గత టర్మ్ లో ఉన్నటువంటి పోలింగ్ పర్సెంటేజ్, ఇప్పుడు ఉన్నటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఈ పెరగడాన్ని చూస్తే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, పొలిటికల్ గా ఎటువంటి ఈక్వేషన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి? దీనిపై మాట్లాడేందుకు గెస్ట్ రెడీగా ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి, సీనియర్ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్కారం రామ్మోహన్ రావు గారు. చెప్పండి సార్, చెప్పండి. అంటే మామూలుగా నిన్న మొన్నటి వరకు వెదర్ అనుకూలిస్తుందా లేదా, ఇంత ఎండల తీవ్రతలో అసలు వస్తారా రారా ఓటేస్తారా అన్నటువంటి క్రమంలో బట్ జనాలు బాగానే వస్తున్నారు, ఓటర్లు పెద్ద ఎత్తున వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అండ్ 2 hours కంటే ఇంకా 7 hours మిగిలి ఉంది. అప్పటికే 25% వరకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ పర్సెంటేజ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏంటి? చాలా ఆశాజనకంగా ఉంది జోసా గారు. నేను కూడా పొద్దున్నే మా ఊళ్ళో 7 గంటలకి ఓటేశాను. నేను ఓటేశాను, నేను మా ఆవిడ. మీరు అన్నట్టు పొద్దున 9 లోపు అయితే కొంచెం నిరాశ అనిపించింది. అంటే 10% లోపే. కొన్ని చోట్ల జిల్లాల్లో 12, 13, 14% అయినా కూడా హైదరాబాద్ రంగారెడ్డి, మా మల్కాజ్గిరి రంగారెడ్డి మనకు ఈ జిల్లాల వల్ల 9%, 9.5, 10% లోపే అయింది. కానీ తర్వాత 2 గంటల్లో 15% కావడం అనేది చాలా మంచిది. మొత్తం మీద 25% చేరుకున్నాం. ఇది కూడా హైదరాబాద్ కొంచెం పెరిగితే ఇంకా పెరిగే శాతం. నేను మొదటి నుంచి మనకు ఒక నోషన్ ఏముంది జోత్స్న గారు, పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరుగుతున్న క్రమంలో కొంచెం తక్కువ పోలింగ్ అవుతుంది హైదరాబాద్ లో అనే నోషన్ ఉండేది. కానీ నేనేమంటే హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణలో 3 పార్టీలు 3 వ్యక్తుల మధ్య పోరాటం జరుగుతుంది ఇక్కడ. అందుకని పోలింగ్ శాతం పెరుగుతుందని నేను. ఒకటేమో బీజేపీ అధికార పార్టీ, రాష్ట్ర దేశంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, మొన్నటిదాకా అధికార పార్టీగా. ఈ 3 పార్టీల మధ్యన ఒక కోల్డ్ వార్ కాదు, బహిరంగ వారే జరుగుతుంది. ఈ వార్ లో ఎవరు 1, 2, 3 స్థానాల్లో ఉంటారు అనేది ఒకరి మీద ఒకరు విషయం వేసుకున్నారు. చూస్తున్నాం మొన్నటిదాకా ఎవరు ఫస్ట్ ఒక్కరి సీటు కూడా రాదు, 1 or none అని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు బీజేపీ మీద మాట్లాడారు. బీజేపీ వాళ్ళు అదే అంటున్నారు, సరిగ్గా అదే రిటర్న్ ఇస్తున్నారు. అంటే రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు కదా. బీఆర్ఎస్ కూడా 1 or none అంటున్నారు, ఇంకా అసలే రాదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు అంటున్నారు. ఈ దేశంలో 3 పార్టీలు 3 వ్యక్తులు, కేసీఆర్, రేవంత్ రెడ్డి, మోడీ అంటున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మోడీ గారు ఉన్నారు. అంటే ఈ 3 వ్యక్తులు 3 పార్టీల మధ్యన పోటీ జరుగుతుంది కనుక ఇక్కడ కూడా పోలింగ్ శాతం పోయినసారి కంటే పెరిగే అవకాశం ఉంది. ఏమైనా మోసం చేస్తే హైదరాబాద్ నగరమే మోసం చేసే అవకాశం. మోసం అంటే తక్కువ. అయితే రామ్మోహన్ రావు గారు, 2 చోట్ల కూడా ఆల్మోస్ట్ ఉదయం 9.22 అక్కడ ఉంటే 9.51 ఇటు తెలంగాణ ఉంది. అండ్ ఇక్కడ కూడా 24.31కి పెరిగింది తెలంగాణ, అటు 23 సమ్ చేంజ్ అక్కడ కూడా పెరిగింది. అంటే పర్సంటేజ్ లెక్కలో చూస్తే క్లియర్ గా 2 పోటాపోటీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మీరు అన్నట్టు ఇక్కడ 3 ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలు అయినప్పటికీ ప్రజలు ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలను చూసినట్టు పార్లమెంట్ ఎన్నికలను చూడరు. ఎవరు అధికారంలోకి వచ్చేటుంటే వాళ్ళకి వేసేద్దాంలే, లేకపోతే వేసినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు, వాళ్ళే వస్తారు కదా, ఇటువంటి చూసే అవకాశాలు ఉంటాయి. బట్ ఇక్కడ ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు. తెలంగాణలో కూడా పర్సంటేజ్ పెరిగింది. బట్ హైదరాబాద్ విషయానికి వస్తే అప్పుడు పెరగలా, ఇప్పుడు పెరగట్లా. దానికి కారణం ప్రధానంగా చాలా మంది ఏమనుకుంటారు, నిర్లిప్త ఓటర్లు అనుకుంటారు. నేను ఇంకొక కోణం చూపెడతాను. అంటే హైదరాబాద్ నగరంలో ఒకటేమో చాలా మంది సెటిలర్ అనే పదం కరెక్ట్ కాదు, కానీ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళతో పాటు తెలంగాణలో ఇతర గ్రామాల నుంచి, ఇతర పట్టణాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పోటాపోటీ ఎన్నికలు కనుక గతంలో అసెంబ్లీ ఎన్నికల లాగానే తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే జిల్లాల నుంచి కానీ గ్రామాల నుంచి హైదరాబాద్ సెటిల్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ గ్రామాలకు వెళ్ళానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఈ 3 పార్టీల మధ్య పోటీ. ఇంకోటి ఏంటంటే మనకి అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము చూసిన గారు, తూర్పు తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కనపడుతుంది కదా. ఎందుకు ఖమ్మము, నల్గొండ, వరంగల్, దక్షిణ తెలంగాణలో కూడా మహబూబ్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. ఉత్తర తెలంగాణ అంతా కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. అంటే కాంగ్రెస్ ఉన్నా కూడా తక్కువ ఉన్నది అక్కడ. బీజేపీకి వచ్చిన 8 సీట్లలో హైదరాబాద్ రాజా సింగ్ గారు ఒక్కటి తప్ప మిగతా 7 సీట్లు ఉత్తర తెలంగాణలో వచ్చినాయి బీజేపీకి. అంటే భిన్నత్వంగా ఉన్న ఎన్నికలు. అంటే కాంగ్రెస్ ఒక దగ్గర పోటీదారున్నారు బీఆర్ఎస్ కు, బీజేపీ ఒక దగ్గర పోటీదారున్నారు. కనుక దీని వల్ల ఉత్తర తెలంగాణలో కానీ తూర్పు తెలంగాణలో కానీ ముఖ్యంగా హైదరాబాద్ దగ్గర ప్రాంతంలోని వాళ్ళు కానీ వారి పార్టీ అభిరుచులను బట్టి, అభిప్రాయాలను బట్టి వారు ఊళ్ళకి వెళ్ళిండ్రు కనుక హైదరాబాద్ లో ఓటింగ్ తక్కువైంది. రెండోది ఏంటంటే మనకు హైదరాబాద్ లో ఓటర్లలో 30% మంది ఒక రకంగా డియో ఓటర్స్ ఉన్నారు. అంటే ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నారు. అట్లా ఊళ్ళల్లో
తెలంగాణ వాళ్ళ గ్రామాల్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. కానీ 30% మంది రకరకాలుగా వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు కూడా తక్కువ ఓటింగ్ అవుతుంది. అంటే 100గా లెక్క పెట్టదు. హైదరాబాదు ఒక 60-70 లెక్క పెట్టుకోవచ్చు. 100-70 ఎంత శాతం అయిందని చూస్తే మంచిగా నెట్టి లెక్క. అందుకని ఏమంటారంటే హైదరాబాద్ రెండు, ఒకటేమో బయట పోయే సంఖ్య దాదాపు 15 నుంచి 20 లక్షల మంది మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓటర్లు చాలా మంది బయటకు వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి. సంక్రాంతి పండుగ గుర్తొస్తున్నాం హైదరాబాద్ చూస్తే, ట్రాఫిక్ అంతా క్లియర్ గా ఉంది. అందుకని అట్లా ఏంటంటే ఇది ఒక కారణం. రెండోది 30% మంది ఓటర్లు 2 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో 2 చోట్ల, ఆంధ్ర తెలంగాణలో. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు కనుక మొన్నటి కంటే ఎక్కువ మంది ఆంధ్ర తరలి వెళ్ళిన సందర్భం చూసాం. మాకు అందరు పని మనుషులు అందరూ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది తెలంగాణ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాం. 3-4 రోజులు బస్సులు కూడా వేసినట్టున్నారు కదండి ఏపీ ఎన్నికల కోసం. పార్టీలే బస్సులు వేసినట్టు కనిపిస్తోంది. కొన్ని కూడళ్లలో పెట్టి ఓటర్లను తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది నిన్న. తెలంగాణలో ఇంకో సామెతలు చూస్తున్నాయి కదా, ఏమంటే ఎట్టి పోయినట్టుంటారు, చుట్టాలు చూసినట్టుంటారు. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, పోతారు, 2 రోజులు నుండి వస్తారు. రిటర్న్ జర్నీ కూడా వెంటనే పెట్టుకుంటారు. చూడండి, బస్సులో తరలించిన వాళ్ళని కూడా ఒక రోజు టైం ఇచ్చి ఎల్లుండి తరలిస్తున్నారు వాళ్ళు రిటర్న్ కూడా. అందుకనే ఇవన్నీ చూస్తే మనకు ఒకటి మూడ్ ఆఫ్ ది నేషన్, మూడ్ ఆఫ్ ది తెలుగు ప్రజలు మనకు ఒకే తిరిగి అనిపిస్తుంది. మూడ్ ఆఫ్ ది నేషన్ లో చూస్తే మీకు పశ్చిమ బెంగాల్లో మొదటి 2 గంటలలో 16%, 15 పాయింట్ చిల్లర అయింది మొదటి 2 గంటలు. అంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉన్న చోట, పార్టీల పోటాపోటీ ఎక్కువ ఉన్న చోట ఖచ్చితంగా ఈ 10% పెరుగుతుందని మనకు అర్థమవుతుంది. దేశం అంతా ఓతీరుంటే మనం పశ్చిమ బెంగాల్లో మొదటి విడతలు కానీ ఇప్పుడు విడతలు, మొదటి 2వ విడత ఇప్పుడు విడతలు కూడా అన్ని సీట్లకు ఒకేసారి జరగడం లేదా పశ్చిమ బెంగాల్ ఓటింగ్ శాతం అక్కడ ఎక్కువ ఉంది. దానికి కారణం నేను చెప్తాను. 1951-52 నుంచి ఒకసారి అనలైజ్ చేసుకుంటే పోలింగ్ శాతం గురించి అడిగారు. అకాడమిక్ విషయం మాట్లాడుకుంటే మనకు 51-52 6 నెలల పాటు ఎన్నిక జరిగింది మొట్టమొదటి ఒకసారి. వాళ్ళు మరొక విశేషం ఉంది జ్యోత్స్న గారు, మనం ఈ టీవీ ప్రేక్షకులకు అందించాలి. 13 మే వాటి రోజు ఒక విశేషమైన రోజు ఏంటంటే మొదటి లోక్సభ రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన రోజు. దేశంలో మొదటి లోక్సభ రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన రోజు, అది విశేషమైన రోజు. దాంతో పాటు ఈ మొదటి లోక్సభలో 6 నెలల పాటు జరిగిన తర్వాత ఎన్నికల్లో మనకు ఒక్కసారి పర్సెంటేజ్ చూస్తే ఓట్ల పర్సెంటేజ్ కు ఈ వచ్చిన వీళ్ళ సీట్లకు చాలా గమ్మత్ కనిపిస్తుంది. అందుకని మనం ఒకసారి కొత్త ప్రపోజల్ పెట్టాల్సిన అవసరం ఉంది. నిజమండి, ఓట్ల పర్సెంటేజ్ కు సీట్లు చూసుకుంటే మీకు చాలా సార్లు రామ్మోహన్ రావు గారు లాస్ట్ టైం అంటే కమ్యూనిస్టులకు సంబంధించి అది కాస్త తగ్గి ఉండడం వీళ్ళు షేర్ చేసుకున్నా కూడా సీట్లు అత్యధికంగా పెంచుకోలేని సిచ్యువేషన్ ఉంది తప్ప, ఇప్పుడు బీజేపీ కూడా ఓటు పర్సంటేజ్ పెరిగింది కానీ సీట్లు వాళ్ళు అనుకున్నంత స్థాయిలో రాలేకపోయారు. బట్ తృణమూలకి అది కలిసి వచ్చింది. ఓటు పర్సంటేజ్ కొంచెమే షేర్ చేసుకున్నా కూడా సీట్లు ఎక్కువ తెచ్చుకోగలిగారు. సో అక్కడ కాంగ్రెస్ అండ్ వామపక్షాలకు దెబ్బ కొట్టేసిందేమో, అంటే వాళ్ళు తగ్గిపోవడం అనేది ఆ పర్సంటేజ్ వీళ్ళకి వచ్చినా కూడా పెద్ద ఉపయోగం లేకుండా పోయిందేమో. అంటే 2 ఉంటాయి. ఒకటేమో చెప్తున్నాను ఓట్ల పర్సెంటేజ్ సీట్ల తేడా అదే చెప్పదలుచుకున్నాను. 51-52లో మొదటి పార్లమెంట్ లో 489 స్థానాలు ఉండేవి అప్పుడు. ఇప్పుడు 540 ఉండేవి అప్పుడు. ఈ 489 స్థానాల్లో 362 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఒకటే గెలుచుకున్నాయి. మిగతా వాటిలో వస్తే ఫస్ట్, సెకండ్, థర్డ్ పోస్ట్ చూస్తే ప్రతిపక్ష స్థానం దక్కకుండా 16 సీట్లతో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. 37 మంది మనకు ఇండిపెండెంట్ ఇచ్చారు. రామ్మోహన్ రావు గారు, ఏపీ గురించి మనం మాట్లాడుకుందాము. అంటే ఏపీ ఉదయం నుంచి కూడా చూస్తే అక్కడ ఏపీలో అయితే ఇది బిగ్ డే నిజంగా కూడా, అండ్ పండగ వాతావరణం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది పోలింగ్ స్టేషన్.